ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 10 అవుతుంది. ఈ టయానికి ఫోన్ చేసి పోయి మా అమ్మని వాళ్ళు తీసుకురమ్మనింది. ఇప్పుడు మీకు టైం చూపిస్తా చూడండి ఎంత అవుతుందో. ఇది పరిస్థితి. టైం అయితే 10 అవుతుంది. వీళ్ళకి ఏ టైం అయినా పర్లేదు. వాళ్ళ పని అయితే ఖచ్చితంగా పోవాల్సిందే. అదే మనకేమన్నా కావాలి అని అడిగితే మాత్రం అసలు రెస్పాన్సే ఉండదు. పొద్దున్న నేను దింపేసి వచ్చాను. అప్పుడు కూడా చెప్పలేదు నైట్ పోయి తీసుకురమ్మని. కానీ ఇప్పుడు ఫోన్ చేసి ఫోన్ల మీద ఫోన్లు చేశాను. నేను పనుకున్నాను, చూసుకోలేదు. మళ్ళీ లేచి ఏమని అడిగితే ఈ మాదిరి మా అమ్మోళ్ళని తీసుకురా, మా అమ్మోళ్ళు మర్చిపోయిన సారీ ఏమనుకోవద్దు పోయి తీసుకురా పోండి. ఇంక అనుకునేది ఉండదు. ఇంక నిద్ర లేస్తే ఇంక అయిపోయి ఇంక వీళ్ళ పని అంటే ఇంక ఖచ్చితంగా చేయాలి. ఇంక ఇది వచ్చేసి రోడ్ నెంబర్ 6. నేనైతే 120కి క్రూజ్ కంట్రోల్ సెట్ చేసి ఇంక వెళ్తున్నాను. మన స్పీడ్ పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం పోయిన వాళ్ళే మనకి కిరీటం పెట్టేది ఏం లేదు. మనం మెల్లిగా నిదానంగా చూసుకుని పోవాలి. మనం ఇక్కడ ఆగిత్తంగా మన స్పీడ్ పోతే ఇంక మన ఇంటికాడ ఉండే వాళ్ళకి ఇబ్బంది పడతారు. ఇంకా 360 మాల్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి ఇంకా చాలా దూరం ఉంది. అది ఖైరవాన్ ఏరియా, జహరా గవర్నరేట్ కిందకు వస్తుంది. ఇంకేం చేయాలా, ఇంకా తప్పదు. వచ్చి ఇరుక్కున్నప్పటికీ మనం చేయాల్సిందే. చాలా మంది ఇంటికాడ అనుకుంటా అంటారు వాడికేం వాడు కోవిడ్లో ఉన్నాడు, డబ్బు బాగా సంపాదిస్తున్నాడు. కానీ వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ మనం ఎంత కష్టపడుతున్నామో వాళ్ళకి తెలియదు. మనం ఊరికే ఒక మాట అంటే సరిపోదు కదా. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏమి అని మనం తెలుసుకొని మాట్లాడాలి. అందుకని కోవిడ్కి వస్తారంటే ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని నేను చేయగలుగుతాను అనేటట్టుగా అయితే నేను రండి. ఇంకా అబ్బాసియా అనే ఏరియా దగ్గరకు అయితే వచ్చేసాను. ఇక్కడ రైట్ సైడ్లో చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి స్టేడియం. లైట్స్ అయితే ఆఫ్లో ఉన్నాయి. లాస్ట్ మంత్ మన ఇండియాకి కోవిడ్కి అయితే మ్యాచ్ జరిగింది ఇక్కడ. ఇది వచ్చేసి జహరా గవర్నరేట్. ఇంకా ఇదంతా జహరా కిందకి వస్తుంది. ఈ పక్క చూసారు కదా లారీ. ఇక్కడ హెవీ వెహికల్స్ అన్ని లాస్ట్ లైన్లోనే వెళ్ళాలి. అది కూడా 80 స్పీడ్ లిమిట్. దానికి మించిపోతే ఖచ్చితంగా ఫైన్ పడుతుంది. పోలీసు వాళ్ళు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆపి బండికి ఇంకా మాట్లాడి ఫైన్ వేస్తారు. ఇంకా ఫ్లైఓవర్ అయితే కనపడుతుంది కదా ఫ్రంట్ సైడ్. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి దమాం రూట్లోకి. ఇక్కడ నుంచి వెళ్తానే ఒక 5-6 కిలోమీటర్లు అయితే మన లొకేషన్కి అయితే వస్తుంది. చూడండి ఇక్కడైతే బండ్లు మనం డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా రూల్స్ పాటించాలి. సిగ్నల్స్ అనేవి ఖచ్చితంగా యూజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ అంత మేధావులు ఉంటారు డ్రైవింగ్ చేసేవాళ్ళు. ముందు ముఖ్యంగా అయితే ఆడవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తోలుతారు. వాళ్ళకి బండి కరెక్ట్గా తోలేది రాదు. ఊరికే తోలినామంటే తోలినాం అంతే. ముందులే వెనకలే తగిలించుకొని పోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కాడ డబ్బు ఉన్నది, వాళ్ళు దేశం కాబట్టి వాళ్ళు ఏమైనా మాట్లాడుకోగలుగుతారు. కానీ మనం అలా కాదు కదా. మనం ఏదో మన కష్టాల కోసం వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నాం. మనకు ఏమైనా జరిగితే మన ఇళ్ళ కాడైతే బాధపడతారు. అందుకోసం మనం ట్రై చేసేటప్పుడు మనమే జాగ్రత్తగా పోవాలి. ఈ ఏరియాకి అయితే వచ్చేసాను. ఇక రైట్ సైడ్కి వెళ్తానే ఇది వచ్చేసి ఖైరవాన్ ఏరియా బ్లాక్ 2లోకి వెళ్తుంది. ఇంకా మనం రావాల్సిన లొకేషన్ అయితే ఇదే. ఈ లొకేషన్లోనే మా కోవిడ్తాను వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే ఉంటారు. ఇక్కడి నుంచి అక్కడికి రోజు ఇదే పని అయిపోతుంది తిరగడం. ఇది కూడా దగ్గర దగ్గర 35 కిలోమీటర్లు ఉంటుంది నేనుండే ఏరియాకి. ఇది వచ్చేసి వీళ్ళకి పెట్రోల్ అయితే చాలా చీప్. అందుకోసం వీళ్ళు ఎక్కడైనా తిరుగుతారు. ఎందుకంటే చాలా చీప్ కదా పెట్రోల్ వచ్చేది ఇక్కడి నుంచే. కాబట్టి వీళ్ళకి అసలు ఏం డబ్బు గురించి భయం లే. పెట్రోల్ చీప్ అయిపోయింది. ఇష్టం వచ్చేట్టు తిరుగుతున్నా అంటారు పెట్రోల్. ఇక్కడ చూడండి చెట్లు గిట్లు అయితే బాగుంటుంది. ఇంకా నైట్ టైం కాబట్టి సరిగ్గా కనపడడం లేదు. అదే డే టైంలో వస్తే బాగుంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో చెట్లు చల్లగా ఉంటాయి వాకింగ్ చేసుకోవడానికి. ఇక్కడ చాలా మంది వచ్చి కూర్చుంటూ ఉంటారు డ్రైవర్లు ఇండ్లలో నుంచి. ఇంకా మనం ఒక మంతగాలోకి ఎంటర్ అయితే ఖచ్చితంగా స్పీడ్ బ్రేకర్లు అయితే ఉంటాయి. మంతగా అంటే ఏరియా. ఇక్కడ ఏరియాలోకి ఎంటర్ అయితే స్పీడ్ బ్రేకర్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి. హైవేలో అయితే మనకి ఏమి ఇబ్బంది ఉండదు. మాకు ఒకే లెవెల్ మెయింటైన్ చేసుకొని వెళ్ళిపోవడమే. బయట చలి అయితే చాలా భయంకరంగా పెట్టుకుంటుంది. ఇంకా నేను హీటర్ వేసుకొని కూర్చోంటే తట్టుకోండి. లేదంటే నేను ఇంకా వనకాల్సిందే. నేను స్వెటర్ మర్చిపోయాను. వచ్చేటప్పుడు స్వెటర్ తెచ్చుకోలేదు. ఆ నిద్రలో లేచి మొహం కడుక్కోకుండా అట్టే వచ్చేసాను. ఇంకా నేను మర్చిపోయినా స్వెటర్ కూడా. ఇంకా ఆడ ముందర వచ్చేసి ఒక యూటర్న్ ఉంటుంది. ఆ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఒక చిన్న సందు మాదిరి ఉంటుంది. ఆ సందులో దూరం వెళ్ళిపోతే మనం పోవాల్సిన లొకేషన్ అయితే వస్తుంది. చూడండి ఇక్కడ మాత్రం ఖచ్చితంగా సిగ్నల్ వేసుకొని పోవాలి. ఎందుకంటే మన సిగ్నల్ లేకుంటే మనదే తప్పు చూపిస్తారు. మనం ఏమైనా చిన్న పొరపాటు తగిలినా. అదే మనం కరెక్ట్గా ఉంటే మనకి ఏం ఇబ్బంది అయితే జరగదు. ఇక్కడ యూటర్న్ తీసుకొని కొంచెం ముందరకు పోతానే మళ్ళీ రైట్కి పోవాలి. ఇక్కడ అసలు ఇక్కడ ఇళ్ళ కాడ బయట ఉండడం కానీ అసలు బయట ఎవరు తిరగను కూడా తిరగరు. వాళ్ళు ఏమైనా పనులు ఉంటే తప్ప మన కాడలాగా అసలు బయట అయితే తిరగరు.
ఇంక ఇక్కడ ముందర వస్తుంది కదా, ఇక్కడ ఈ సందులో అయితే మనం రైట్కి పోవాలి. ఈ రైట్లోకి పోతాం చూడండి. ఈ చిన్న సందులో నుంచి దూరి షార్ట్ కట్ ఇది లోపలికి వెళ్ళడానికి. ఇంకా మెల్లిగా రైట్కి అయితే బండ్లు వస్తున్నాయో లేదో చూసుకొని అయితే నేను బయలుదేరినాను. ఇక్కడ చూడండి, ఆడ బండిలో రివర్స్ వస్తున్నాడు. ఏ విధంగా వస్తున్నాడు, నడి రోడ్లో రివర్స్ వస్తున్నాడు. వీళ్ళ దగ్గర అయితే మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇష్టంగా వచ్చేసి తగిలిస్తారు. అలాగే మనం ఇక్కడ ఏదైనా తిరగాలన్నప్పుడు డిప్పర్ అయితే యూస్ చేయాలి ఖచ్చితంగా, లేదా ఎందుకంటే పక్క నుంచి ఏమైనా బండి వస్తుందో లేదో అని తెలుస్తుంది. ఈ గొర్రెలకైతే ఏం తెలియదు, ఇష్టం వచ్చేట్టు దూరుతూ ఉంటారు. బండి తోలేదెట్ట, ఏ విధంగా తోలాలని కూడా తెలియదు. ఓకే, తోలాలంటే తోలుతారు వీళ్ళు. ఇంకా ముసలిదాని ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా ముందరికి పోయి కొంచెం ముందరకు పోతానే రైట్ సైడ్ సందు వస్తుంది. ఆ రైట్ సైడ్లోకి మనకి రైట్లోకి ఎంటర్ అవుతానే ఒక 6వ ఇల్లు అనుకుంటాను, కరెక్ట్గా నాకైతే ఐడియా లేదు. ముందర పోయి రైట్ తీసుకుంటానే స్పీడ్ బ్రేకర్ వస్తుంది. స్పీడ్ బ్రేకర్ దగ్గర నుంచి రైట్కి పోవాలా. ఇంకా అడిగి పోయి ఫోన్ చేస్తే ఆడి నుంచి ఎంతసేపటికి బయటకు వస్తారో కూడా తెలీదు. ఈ పిల్ల నాయలు అయితే ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు, నేనైతే ఎత్తలేదు, బండి తోలుతాను కాబట్టి ఫోన్ అయితే ఎత్తను, వాళ్ళు ఎవరు చేసిన. ఇంకా రైట్ సైడ్లో ఆడ కారు కనపడుతుంది కదా, బ్లాక్ కారు, ఆ బ్లాక్ కార్ దగ్గరే లొకేషన్. ఇంకా వచ్చేసి ఇంకా ఫోన్ చేస్తే ఇంకా బయటకు వస్తారు. ఇంకా వీళ్ళు వస్తానే తీసుకొని బయలుదేరి ఇంటికి పోతాను. చూడండి, టైం అయితే 11 అయితే అయిపోయింది. టైం చూశారు కదా, ఈ టైంకి అయితే ఇంటికి వచ్చాను. నేను 10 గంటలకు బయలుదేరితే పోయి మళ్ళీ వచ్చేదానికైతే గంట టైం పట్టింది. అందుకే ఒకసారి వచ్చేటప్పుడు పోయేటికి ఆలోచించుకొని రండి. వాళ్ళు ఏ టైంకి ఫోన్ చేసినా మనం ఖచ్చితంగా వచ్చి చేయాలా. పొద్దున్న నుంచి అయితే కంటిన్యూగా డ్యూటీలో తిరుగుతూనే ఉన్నా. పోయి పనుకున్నా, కొంచెంసేపు అర్ధగంట పనుకున్నా లేదు, ఫోన్ చేసి పోయి మా అమ్మని తొడుకు రమ్మనింది. ఇంకేం చేస్తాం, ఇంకా వచ్చిన దానికి తప్పదు. ఇంకా మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమా. మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం.